ఒకప్పుడు అన్యజనుల వలన మీరు అవమానం నొందారు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అవమానించబడ్డారు, దూషించబడ్డారు, హేళన చేయబడ్డారు. దీనికి ఎవరు అతీతులు కాదు. యేసుక్రీస్తు కూడా అవమానించబడ్డారు, దూషించబడ్డారు, అపహసించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. మనుషులు వాస్తవాలు ఏమిటో తెలియక, నిజమేమిటో తెలియక దూషణ, సిగ్గు, అవమానము ఇవి కలుగు చేస్తారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని నేను మీకు దయచేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవమాన